ఎక్కడ కూడా ఎండ్ కార్డు పడని అంశంలాగా వెళ్ళిపోతుంది. ఇంతలా ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? వరుస డిబేట్లు ఐన్యూస్ ఎందుకు కండక్ట్ చేయాల్సి వస్తుందంటే ప్రజల మనోభావాలను పరిరక్షించాల్సిన బాధ్యత ఉంది. సో కల్తీ జరిగిందా జరగలేదా, శిక్ష పడుతుందా పడేదా అనేది కోర్టులే తేలుస్తాయి. కానీ ఈ గ్యాప్లో ప్రజల మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత ఉంది. ప్రజలకు న్యాయం చేకూర్చేలా ఒక చర్చా వేదిక ద్వారా ప్రజలకు సమాచారం అందించాల్సిన బాధ్యత గల మీడియా సంస్థగా మాపై ఉంది. కాబట్టి ఈ అంశాన్ని తెర మీదకు తీసుకొని వరుస డిబేట్లు కండక్ట్ చేస్తూ ముందుకు పోతున్న పరిస్థితి. సో ఎలా చూస్తున్నారు ప్రసాద్ గారు, ఈ కమిషన్ల విచారణ ఎలా చూస్తున్నారు? ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానెల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సబ్జుడిస్ గౌరవ సుప్రీంకోర్టు పర్వ్యూలో చార్జ్ షీట్ ని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. దాని మీద ఏ విధమైన వెరిడిక్ట్ వస్తుందో మనకు తెలియదు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఇప్పుడు ఈ సత్వర చర్యలకి అన్న దగ్గర ఏకసభ్య కమిటీకి వాళ్ళ సుప్రీంకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దే కెన్ గో హెడ్ విత్ ఇట్. ఈ డెవలప్మెంట్ లో మీరు అన్నట్టు అక్కడ నాయకులు ఎవరు లేరు, ఉన్నదంతా అధికార గణమే చేసింది. మీరు నాయకులను గాబరా పడుతున్నారు. మొన్న సిట్టి చార్జ్ షీట్ లో ఎక్కడ ఎవరి పేరు మెన్షన్ చేయలేదు. ఇప్పుడు ఈయన కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అమృత్సర్ లో ఉన్న గోల్డెన్ టెంపుల్ విధానం, ఈ కమిటీ యొక్క సారాంశం ప్రభుత్వ విధానం ఎలా చేయబోతుందంటే నాయకులు లేనప్పుడు సుబ్బారెడ్డి పేరు ఎందుకు తెర మీదకు తీసుకొస్తున్నారు, చిన్నప్పారెడ్డి పేరు ఎందుకు తెర మీదకు తీసుకొస్తున్నారు, రకరకాల పేర్లు ఎందుకు వినిపించాల్సి వస్తుంది? అయిపోయిందా? ఎక్కడ ఉంది నాకు కావాల్సిన చార్జ్ షీట్? సుప్రీంకోర్టు. రేపు పొద్దున ఈ ఏకసభ్య కమిటీ ఏమైనా పేర్లు చెప్తే అప్పుడు డిస్కస్ చేద్దాం. మీరు గాబరా పడిపోయి సుబ్బారెడ్డి పేరు చెప్పారు. ఎవరో చెవులో చెప్తున్న పరిస్థితి కాదు. కూటమి సర్కార్ నుంచి వినపడట్లేదా ఆ పేర్లు? ఎక్కడ మీకు వినిపించట్లేదా? నాకు ఎవరి పేరు నచ్చలేదంటే వాళ్ళ పేర్లు నేను చెప్పుకుంటూ ఉంటాను. అది నాకు అథెంటికేటివ్ డాక్యుమెంట్ కాదు. అథెంటికేటివ్ డాక్యుమెంట్ ఎలిగేషన్స్ అంటారు. ఎలిగేషన్స్ ని పట్టుకుని ఎవడు విచారించలేదు, దాన్ని చర్చించలేము. ఎలిగేషన్స్ కి సారాంశం ఏంటంటే ఎస్ అభియోగం మోపబడింది ఒక టీటీడీ కమిటీ లేదా టీటీడీ చైర్మన్. ఈ కమిటీలో ఇలాంటి డెసిషన్ తీసుకున్నారా లేదా, అదే కదా ఇప్పుడు చర్చ. సగం మంది ఇప్పుడు గతంలో ఉన్న టీటీడీ బోర్డు మెంబర్లు అందరూ ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యేలు. అవన్నీ ఎలా తీసుకున్నారు, ఏ ప్రాతిపదిక మీద ఈ డిస్కషన్ వద్దు. ఇప్పుడు లేటెస్ట్ గా 800 కిలోమీటర్లు దాటి ఉన్న 850 కిలోమీటర్లు 880 కిలోమీటర్లు ఉన్న ఈ ఇందాపూర్ నుంచి తీసుకోవడానికి ఒక అమెండ్మెంట్ ఇచ్చుకుంది ఈ కొత్త ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా క్వశ్చనబుల్ గానే ఉంటాయి. ఇప్పుడు ఏ ఏకసభ్య కమిటీ అనేది విధి విధానాలని, అంటే ఇప్పుడు శాఖాపరమైన చర్యలు వాళ్ళ మీద తీసుకున్న కాకుండా హెన్స్ ఫోర్త్ ఇలాంటివి రిపీట్ అయితే స్పాంటేనియస్ డెసిషన్స్ కి ఈ కమిటీ అండ్ గౌరవ సుప్రీంకోర్టు డైరెక్షన్ లో హెన్స్ ఫోర్త్ ఎవరైనా రిపీట్ చేయడానికి భయపడి ఇలాంటి చర్యలు ఉండాలి. మీరు ఒక పక్క చెప్తున్నారు కదా ఎందుకు ఇంత తాత్సారం జరుగుతుందని. తాత్సారానికి అది ఒక టీటీడీ బోర్డు, ఆ బోర్డు కాన్స్టిట్యూట్ అయ్యి వాళ్ళ డెసిషన్స్ ని ఈ రోజు దాకా ఎవరు ప్రభుత్వం క్వశ్చన్ చేయట్లేదు. వీళ్ళని డిస్కషన్స్ ఉన్నాయి. ఇప్పుడు దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దేవాదాయ చట్టం ప్రకారం కాన్స్టిట్యూషన్ పరంగా అపాయింట్ అయిన ఎవడైతే ఈవో ఉంటాడో ఈజ్ ఆన్సరబుల్ ఫర్ ఎవ్రీథింగ్. ఈ ఆన్సరబిలిటీలో ఈ గత ఈవోలు ఎవరైతే ఉన్నారో ఈ ఈవోలు ఎక్కడ ఉన్నారో, ఏ ఈవోలు ఎవరెవరు ఏ విధమైన చర్యలు తీసుకున్నారో, ఏ విధమైన శాఖపరమైన నిర్ణయాలు ఉన్నాయో చూసుకుని దాన్ని బట్టి తీసుకోవాలి. అందుకని ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ అయిపోవడానికి ఇలాంటివి ఏవి కుదరవు. ఈ దేవాదాయ సంస్థకు సంబంధించిన వీళ్ళందరూ ఎందుకు గాబరా పడుతున్నారు? మన దేవాదాయ శాఖ మంత్రి ఆనంద రామరెడ్డి గారు ఏమైనా పల్లెత్తి మాట మాట్లాడతారు ఎక్కడైనా మీకు? బికాస్ ఈ నోస్ ప్రెటీ వెల్, కాన్స్టిట్యూషన్ గురించి తెలుసు, ఈ దేవాదాయ చట్టాల మీద అవగాహన ఉంది ఆయనకి, అని చేత ఆయన మాట్లాడట్లేదు దీంట్లో. దీనికి ఏకసభ్య కమిటీకి ఇవాళ సుప్రీంకోర్టు ఎందుకు డైరెక్షన్ ఇచ్చిందంటే ఈ ప్రభుత్వం హెన్స్ ఫోర్త్ ఒక శాసనం లాగా ఒక అమెండ్మెంట్ ఒక గజెట్ హెన్స్ ఫోర్త్ ఎవడని పిచ్చి పనులు చేస్తే చెల్లు అనిపించే కార్యక్రమంకి చట్టం చేయబోతున్నారు. ఇది టీటీడీ బోర్డుకి ఎవరికైనా సరే నెక్స్ట్ హెన్స్ ఫోర్త్ జరిగే ట్రాన్సాక్షన్స్ ఆన్సరబిలిటీ అండ్ అకౌంటబిలిటీ. ఇది లేదనుకోండి ఎక్కడి నుంచి తీసుకుని వస్తారు? తీసుకొని దమ్ముంటే ఎవరి మీద చర్యలు మీరు తీసుకొని ఎవరి మీద చర్యలు చూద్దాం. ఇస్ ఇట్ పాసిబుల్ ప్రాక్టికల్లీ?